పార్టీలో 100 మంది నాయకుల్లో ఒక్కరు తప్పు చేసినా అది పార్టీకే మరక. అలాంటి మరక అంటకుండా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల నేతలా ఉండాలన్నది ఆ పార్టీ అధినేత మాట. జీరో టాలరెన్స్. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న వార్నింగ్ గతంలోనే ఇచ్చారు. అయినా సరే ఇప్పుడు ఒక నేత తప్పు చేశారు. మరి దీనిపై పార్టీ రియాక్షన్ ఏంటి? నో టాలరెన్స్. ఇది ఏపీ సీఎం చంద్రబాబు తమ నాయకులకు తరచూ చెప్పిన మాట. జనంలో ఉండండి, జనం మాట వినండి, జనంతోనే నడవండి అంటూ సందేశమిస్తూనే నాయకులు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోనని గతంలోనే హెచ్చరించారు. తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. వెరీ క్లియర్ ఆన్ దట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటన టీడీపీలో కలకలం రేపింది. వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అర్ధరాత్రి నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ దాడిలో పలువురు ప్రముఖులు పట్టుబడగా వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ రావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టీడీపీ స్పష్టమైన సందేశం ఇచ్చింది. డ్రగ్స్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ ప్రతిష్టకు నష్టం కలగకూడదు అన్న ఉద్దేశంతో పుట్టా మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ క్రమశిక్షణ విషయంలో మాత్రం రాజీ ఉండదన్న సంకేతాన్ని చంద్రబాబు మరోసారి యాక్షన్లో చూపించారు. ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తన ఏదైనా జరిగితే కఠిన చర్యలు తప్పవని కూడా అందులో పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పార్టీ నియమాలు అందరికీ ఒకటేనన్న సందేశం ఇవ్వడమే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు పుట్టా మహేష్. నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు. మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను. గతంలో కూడా వివాదాల్లో ఇరుక్కున్న నేతలపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా ఎంత దగ్గర నాయకులైనా పార్టీ ప్రతిష్టకు మచ్చపడితే చర్యలు తప్పవని ఆయన పలుమార్లు ప్రకటించారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో వివాదంలో ఇరుక్కున్న కోనేటి ఆదిమూలం వ్యవహారం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాల నుంచి ఆయనను దూరంగా ఉంచారు. ప్రస్తుతం పుట్టా మహేష్ అంశంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. మరి చూడాలి పుట్టా వివరణ తర్వాత టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.